ఓం గం గణపతి నమః. అందరికీ నమస్కారం. మనకి వినాయక చవితి చాలా దగ్గరలో ఉన్నది. మీ అందరికి కూడా ముందు శుభాకాంక్షలతో వినాయక వ్రతాన్ని చేసుకునేదానికి అందరూ సిద్ధమవుతూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ కూడా అందరికీ. ముఖ్యంగా విఘ్నాలు తొలగించమని చెప్పి వినాయకుడిని ఆదేశిస్తుంటారు. ఎటువంటి ముఖ్యంగా విఘ్నాలు తొలగించమని చెప్పి వినాయకుడిని ఆదేశిస్తుంటారు. ఎటువంటి విఘ్నాలు కలగకూడదు ఉంటే నిజంగా చెప్పాలంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏ జీవరాశిని బాధ పెట్టకూడదు. మరి అటువంటి విధానాన్ని మన సనాతన ధర్మం, మన శాస్త్రాలు ఇచ్చే. మరి అంత గొప్ప జ్ఞానాన్ని మర్చిపోయి ఈరోజు మనిషి అజ్ఞానంతో అనేక రకాలైన అనర్థాలు దారితీస్తూ ఉన్నాడు. ప్లాస్టిక్లు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్లు, ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి లైటింగ్లు, పూర్తిగా ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాడు, శక్తిని అదంతా కూడా వృధా చేసేస్తున్నారు, డబ్బులు వృధా చేస్తున్నారు, అలాగే ఫుడ్ వేస్ట్ చేసేస్తున్నారు, ప్లాస్టిక్లు వేస్ట్ చేసి శుభ్రంగా జీవరాశులను అన్నింటిని కూడా నాశనం, ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇది పూజ అంటారండి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి భావి తరాలకి మనం మంచిది అందించాలంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ కూడా మీరు దయచేసి మీ పిల్లలకి, అలాగే తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి ముఖ్యమైనటువంటి విన్నపం, మీరు దయచేసి పిల్లలతో ఒక యాక్టివిటీ చేయించండి. దీన్ని ఒక ముఖ్యమైన యాక్టివిటీగా తీసుకుని ఈ అవగాహన కల్పించి మట్టితో ఏ విధంగా బొమ్మను తయారు చేయడము, దాంట్లో క్రియేటివిటీ, దాంట్లో ఉన్నటువంటి లోపల సైన్స్, ఈ ఆర్ట్ గురించి దానికి ఉన్నటువంటి అర్థము, ఇవన్నీ కూడా వారికి వివరిస్తూ మంచి లెర్నింగ్ ఇది. దయచేసి ఇది అందరికీ నేర్పించగలుగుతారని, దాంతోపాటు 21 పత్రులు ఆ మొక్కల గురించి, ఔషధ మొక్కల గురించి, ఆ మొక్కల యొక్క గొప్పదనం గురించి, ఔషధ గుణాలు, ఏ వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చు, ఎటువంటి రోగాలు రాకుండా ఏ విధంగా కాపాడుకోవచ్చు అనేటువంటిది, ఇవన్నిటి ఈ సైన్స్ని అంతటిని కూడా పిల్లలకి నేర్పించండి. అది నెక్స్ట్ వీడియోలో మానవత యూట్యూబ్ ఛానల్లో దీన్ని మల్టిపుల్ వీడియోస్ చేసి పెట్టాను. దయచేసి మీ పిల్లల్లో అవగాహన కల్పిస్తారని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. సో ఈరోజు మనం విగ్రహాలు తయారు చేస్తున్న చాలా హ్యాపీ ఉంది కదా. సో కాబట్టి ప్రతి ఊర్లోనూ కూడా గణపతి ఉత్సవాలు చేసేవాడు ఆ యొక్క విశ్వ మానవతా సంస్థ నుంచి విన్నపం, అందరూ కూడా ఈ యొక్క ప్రకృతిని పాడు చేయకుండా జాగ్రత్త వహించగలరని. వినాయకుడు వ్రతం అంటేనే ప్రకృతి ఆరాధనగా అందరూ తప్పనిసరిగా అర్థం చేసుకుని రక్షించడం కోసం, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 21 పత్రులు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లని అన్ని ఊర్లోనూ పెంచడానికి యువత ముందుకొచ్చి పెంచాలని, పిల్లలు కూడా ఈ యొక్క అవగాహన కల్పించడానికి పేరెంట్స్, తర్వాత ప్రతి పాఠశాలలోనూ ఈ అవగాహన కల్పించి తప్పనిసరిగా ప్రకృతిని రక్షించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఎటువంటి ప్లాస్టిక్స్ లేకుండా నిమజ్జనాలు కార్యక్రమాలు చేసి నదులను కానీ మనకు ఊర్లో ఉన్న చెరువులను కానీ కలుషితం చేయకుండా ఉండాలని చెప్పి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ విన్నవిస్తున్నాం. జై గణేష్ మహారాజ్కి. ఉపాధ్యాయుడికి, తల్లిదండ్రులకి మా యొక్క విన్నపం. అలాగే మానవతా విశ్వవిద్యాలయంలో ఈరోజు సెలవు రోజు కాబట్టి ఆదివారం నాడు ఈ యొక్క క్రియేటివిటీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంతోపాటు దీనిలో పత్రులు వాడేటువంటివి 21 రకాల పత్రులు, వాటి యొక్క ఉపయోగాలు, మా యొక్క చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకొకటి గరిక ఉన్నది, అలాగే ఉమ్మెత్త ఉన్నది, అనేక రకాలైనటువంటి ఇక్కడే ఉన్నాయి. అలాగే సీతాఫలం ఉంది, దాడిమి అంటే దానిమ్మ ఉన్నది, జమ్మి చెట్టు. సో అక్కడ మనకు ఉంది కదా. సో అది ఎంత అద్భుతం అంటే విజయానికి చిహ్నం అన్నమాట. జమ్మి చెట్టును పూజించి రాముడు విజయం సాధిస్తాడు. అలాగే జమ్మి చెట్టును పూజించి అర్జునుడు ధనుస్సును తీసుకొని విజయుడు అవుతాడు యుద్ధంలో. అంటే జమ్మి చెట్టు విజయానికి చిహ్నం అనమాట. అంటే విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించారు. ఇవన్నీ కూడా వినాయకుడి వ్రతంలో ఉన్నాయి. అంటే ఎంత అవేర్నెస్ ఉందండి అసలు దీంట్లో. సో కాబట్టి తప్పని విద్యకు మూలం అనమాట. ఫస్ట్
అందుకని మనకి ఆశ్రమంలో ఫస్ట్ రాగానే వినాయకుడు ఉండి వినాయకుడి దగ్గర దాన్ని పెట్టుకుని తర్వాత సరస్వతీదేవి దాన్ని పెట్టుకుంటాం. వినాయకుడు సరస్వతీదేవి అనేటువంటిది ఏంటి? విద్యకు మూలం. సో కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన వినయము, విధేయత, మంచి క్యారెక్టర్, దాని క్యారెక్టరిస్టిక్స్ అన్ని. ఈ క్యారెక్టర్స్ అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. అలాగే మనం ఇది చేయడం వస్తే ఏమవుతుంది? క్రియేటివిటీ వస్తుంది. ఏమొస్తుంది? క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ వల్ల అనేక రకాలైనటువంటి ప్రతి స్కూల్లో జరగాలి. ప్రకృతిని నాశనం చేయడానికి కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చి అన్ని ప్లాస్టిక్లు కవర్లు తెస్తారు, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు తెస్తారు, తెచ్చి ప్రకృతిని నాశనం చేస్తారు. మరి ఇంత నాశనం జరుగుతుందంటే కారణం ఏంటి? అవేర్నెస్ లేక. మరి ఇలాంటి ఆనందం ఉందంటే కావాల్సిందల్లా ఒక చిన్న మట్టి ముద్దనే కదా. ఆ మట్టి ముద్ద తెచ్చి ఎన్నో రకరకాల చెత్త బొమ్మలన్నీ కొంటారు, ప్లాస్టిక్లన్నీ తీసి బయట ఎన్విరాన్మెంట్ పాడు చేస్తారు. ఈ చిన్న మట్టి ముద్ద ఇవ్వడానికి ఏంటంటే పిల్లలకి, అవునా కదా? సో అలాంటి